సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. నోట్ దిస్ పాయింట్. ఏమని రాయబడింది? ఏమని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది? ఏమని బైబిల్లో రికార్డ్ చేయబడింది? రెండవ మాట, తండ్రులే కుమారులకు అలంకారము. ఇంగ్లీష్ బైబిల్లో ది గ్లోరీ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ దేర్ ఫాదర్స్ అండ్ పేరెంట్స్. మీ పిల్లలకి మహిమనిచ్చేది ఎవరంటే మీరేనట. నేను ప్రశ్నిస్తున్నా, మీ పిల్లలకి అలంకారముగా, కిరీటముగా మా నాన్న, మా అమ్మ అని చెప్పుకునేంత గర్వపడే తల్లిదండ్రుల్లో ఉండాలట. ఎవరు? కన్నవారు. ఉన్నారా? ఎవడరా తాగుపోతాడు అని అడిగితే ఏం చెప్తారు? మా అయ్య అని చెప్పుకోగలరా? నువ్వు మాత్రం సెంటర్లోకి పోయి పోజులు కొట్టి నువ్వు 90 వేస్తే నేను ఆఫ్ వేస్తా అని చెప్తావు. నువ్వు ఇలాంటి పోజులు కొట్టానుకో, నీ పిల్లలు బడికి పోయి చదువుకొని కాస్తంత చదువులు అలా అలా అంచెలంచెలకు వెళ్తున్నప్పుడు ఎవరెత్తును అంటే పలానా ఆయన తండ్రట్రా అని చెప్పుకుంటే అలంకారం కాదు, సిగ్గు నీ పిల్లలకి. నీ పిల్లల్ని సరిగ్గా పెంచలే నీవు. నీ పిల్లల ఎదుట సరిగ్గా తినడం తాగడం కూడా తెలియదు నీవు. ఏది తాగాలో, ఏది తినాలో, ఎలా ఉండాలో, ఏం కట్టుకోవాలో, ఏ మాటలు మాట్లాడాలో ఇవేమీ నీ పిల్లలకి ఇంపుగా కనబడని నీవు. నువ్వు తండ్రి అని పిలిపించుకోవడానికి వాల్యూ అనేది లేదని బైబిల్ చెప్తుంది. కండం గొప్ప కాదు, మా నాన్న అని పేరెంట్ చెప్పుకునేంత గొప్పగా ఉండాలట. ఎవరు? తల్లిదండ్రులు. ఉన్నారా? లేరు. మీ నాన్న ఎవర్రా అంటే ఎప్పుడు పనిలోకి వెళ్ళకుండా ఈదులో కూర్చుంటాడే, ఆయనే మా నాన్న అని చెప్పుకోగలరా? ఓ మాట నేను అడుగుతున్నా, నువ్వు పని దొంగవైతే నీ పిల్లలు పని దొంగలు అవుతారు. నువ్వు తాగుబోతువైతే నీ పిల్లలు తాగుబోతులు అవుతారు. నువ్వు పెద్ద దగాకారు గోండాగాడివైతే నీ పిల్లలు అదే బతుకుని కొనసాగిస్తారు. నేను మరలా చెప్తున్నా, నువ్వు బూతులు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేవాడు అయితే నీ పిల్లలు అందులో ఏమీ తీసిపోరు. మరలా నేను అంటున్నా, నీ పిల్లలకి నువ్వే అలంకారం, నీ పిల్లలకి నువ్వే మచ్చ, నీ పిల్లలకి నువ్వే గైడ్ లైన్స్, నీ పిల్లలకి రాంగ్ వే, తప్పుడు మార్గం కూడా నువ్వే. నేను మరలా అడుగుతున్నా, కనడం గొప్పతనం కాదు, చెప్పండి, పెంచడం గొప్పతనం, తీర్చిదిద్దడం గొప్పతనం. జంతువు కంటది పిల్లల్ని, అవి గాలికే తిరిగితే. మన పిల్లలు గాలికే తిరిగితే జంతువులకి మనుషులకి తేడా లేదా? నీకు పుట్టిన బిడ్డలు సమాజానికి మేలుకరముగా ఉన్నారా లేదా అని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే, నా పిల్లలు లేరు అన్న మాట ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు లేవు. నీ పిల్లలు నువ్వు నైపుణ్యతగా ఉంచాలనుకుంటే, నేను మరలా చెప్తున్నాను, పనిలో నీకు నైపుణ్యత ఉండాలి. వాళ్ళ నాన్న భలే పని చేస్తాడండి, భలే నైపుణ్యత ఉందంటే నీ పిల్లలు అలా ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు న్యూస్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇంటర్వ్యూ జరుగుతుంది, అది పేపర్లో కూడా పడింది. కలెక్టర్ అమ్మ ప్రయాణం చేస్తుంది. కలెక్టర్ అమ్మ అంటే ఎవరు? పంచాయతీ ఎలక్షన్ ఇస్తున్నారు ఆవిడ కాదు. మీకు జరుగుతుందా పంచాయతీ ఇప్పుడు? కలెక్టర్ అమ్మ అంటే పంచాయతీ ఎలక్షన్ నామినేషన్ వేసి ఆవిడ కాదు, జిల్లాకి అధికారి. చిన్న విషయం కాదు, చాలా పెద్ద చదువు చదివితేనే వస్తుంది. మేధావి. ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తుంటే చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ ఉంటారుగా, ప్రయాణికులు
కలెక్టర్ అమ్మను చూస్తూ కలెక్టర్ అమ్మ పక్కన వాళ్ళిద్దరు పిల్లలను చూస్తున్నారు. ఎవరిద్దరు పిల్లలు? కలెక్టర్ గారు ఇద్దరు పిల్లలు, చాలా చిన్న పిల్లలు. నిజానికి ట్రైన్లో మన పిల్లలు ఉంటే ఏం చేస్తారు? కిటికీ కట్టి అలబడేవాడు ఒకడు, ఆ కిందకు దూరేవాడు ఒకడు, ఆ పైకి ఎక్కేవాడు ఒకడు, ఆ వచ్చినవన్నీ కొనమనే మన జుట్టు పీకేసేవాడు ఒకడు. ఇది మన పిల్లలు, అలా ఉన్నారు మన పిల్లలు. కనబడేదంతా స్టేషన్ కూడా కనమంటాడు మన పిల్లోడు. స్టేషన్ ఆగిందే ఇంకా మనకు స్టార్ట్ అవుతుంది. అది కొండాడి అని అడుగుతాడు. కిటికీ ఎవరి బయటికి పెట్టకరా చేయంటే పెడతాడు. ఎవరు కుదిరింగా ఉండరా అంటే ఉండడు. బ్యాగ్ ఓపెన్ చేయకరా అంటే బ్యాగ్లో ఏమున్నా దొంగలు కూడా జీవించడానికి ఈ రెడీ అవుతాడు. ఓపెన్ చేసి వాళ్ళు ఎదురుగా ఇంకా చూడండి మా ఏం తెచ్చుకున్నామని మాట అనరు. అప్పుడు అంటది వాళ్ళమ్మ, ఈ అనవసరంగా ప్రయాణంలో తీసుకెళ్తున్నాం, బుద్ధి లేక మాకు అంటది. కానీ కలెక్టర్ పిల్లలు అలా లేరట. ఆ కలెక్టర్ గారి పిల్లలు ఇద్దరు ఎలా ఉన్నారంటే శ్రద్ధగా కూర్చుని చిన్న వయసులో పుస్తకాలు చదువుకుంటున్నారట. ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఇదేంటి మా గాడిదలు కుదురుంటలేదు, ఈ పిల్లలు ఎంత కుదురుగా ఉన్నారు, ఇదేమింత అనుకుని ఒక మాట అడిగారు. కలెక్టర్ గారు, మీరంటే మీ పిల్లలకు చాలా భయం అనుకుంటాం అన్నారట. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా? నో, మా పిల్లల్ని నేను ఎప్పుడు ఒక్క మాట కూడా, మా పిల్లల్ని ఎప్పుడు నేను కొట్టలేదు కూడా. మరి మీరు ఏమీ అనకపోయి, మీరు ఏమీ కొట్టకపోయి, మీ పిల్లలు ఎంత చిన్న వయసులో ఎంత శ్రద్ధగా పుస్తకాలు ఎలా చదువుతున్నారు మేడం అని అడిగారట. అప్పుడు ఏమందో తెలుసా? నాకు పుస్తకాలు బాగా చదవడం అలవాటు, నా పిల్లలు నన్ను చూసి పుస్తకాలు చదవడం నేర్చుకున్నారు. ఏమర్థమైంది ఇందులో? పుస్తకాలు చదవాలని అర్థం అవ్వకూడదు. ఏమర్థమైంది? మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. మనం ఎలా మాట్లాడితే మన పిల్లలు అలాగే మాట్లాడతారు. అందుకే పిల్లలకి వినికిడి ద్వారా కాదు, చూడడం అనే ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, చూసేదాని మీద. అందుకే మనిషి వినేదాన్నైనా మర్చిపోతాడేమో కానీ చూసింది వాడు మర్చిపోడు. వాడు చాలా జ్ఞాపకం పెట్టేసుకుంటాడు. మీరేం చేస్తే అది. మీరు కావాలంటే చిన్న చిన్న పిల్లల్ని చూడండి. అప్పుడప్పుడు వాట్సాప్లో వీడియోలు వస్తుంటే ఎంత ఉంటుంది చిన్న పిల్ల, వాళ్ళ అమ్మ వచ్చి ఎలా ఊడుస్తుందో అలా ఊడుస్తుంటుంది చూసారా? వాళ్ళ అమ్మ అలా సీపురు పడేసి పక్కకు పోయింది, అప్పుడు ఇప్పుడు దిగుతుంది రంగంలోకి. సేమ్ వాళ్ళ అమ్మ ఎలా అయితే శారీ ఎలా ఎగేస్తుందో, చిన్న టవలో ఏదో ఒకటి తెచ్చేసుకుని అర్జెంటుగా కట్టేసుకుని సేమ్ యాక్టింగ్. ఆ చిన్న చిన్న బుల్లుబుల్లు చేతులతో వాళ్ళ అమ్మ ఎలా పాత్రలతో ఉంటుంది అలాగే. వాళ్ళమ్మ పని చేస్తున్నప్పుడు ఎలా అయితే అంటుంది అలా అంటుంటుంది. చూసారా ఈ వీడియోస్ అన్ని వాట్సాప్లో? ఓ చిన్న పాప ఫోన్ మాట్లాడుతూ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు టైంకి రాదు, పిచ్చి పట్టిందా నీకు, ఈ పిచ్చి పట్టడం ఏంటని ఆ ఫోన్లో మనకి ఏమర్థం వద్దనుకున్నారు. వాళ్ళ అమ్మ అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు అందరినీ ఊరకనే మాట్లాడి పిచ్చి పట్టిందా నీకు అంటే ఈ పిచ్చి దానికి అర్థమైంది ఏంటి? పిచ్చి పట్టిందా నీకు అంటుంది. అంటే వాళ్ళ అమ్మ ఎలా ఒక మొబైల్ ఫోన్ కూడా కాదు, చిన్న ప్లాస్టిక్ ఫోన్లు ఉంటాయిగా, ఆ ఫోన్ తీసుకుని యాక్టింగ్. అంటే వాళ్ళ అమ్మ ఎలా అయితే మాట్లాడుతుందో, ఎదుటోళ్ళని ఎలా అయితే పిచ్చోళ్ళు అంటుందో, ఈ అమ్మాయి కూడా అలా అంటుంది అనమాట. ఇందులో నీతి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. ఇప్పుడు మరలా సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. పేరెంట్సే, తల్లిదండ్రులే, ఎవరైతే కన్న తండ్రి ఉన్నారో వాళ్ళే పిల్లలకు అలంకారముగా ఉండాలి. వాళ్ళే తీర్చిదిద్దాలి పిల్లల్ని. ఎవ్వరూ తీర్చిదిద్దరు. తమ్ముడు చెప్పినట్టుగా స్నేహితుల వలన బాగుపడరు, సమాజం వలన బాగుపడరు. మరి ఎలా బాగుపడతారు? కారకం ఒకే ఒక్కటి, నీ వల్లే. కన్న తండ్రివైన నీవే, తల్లివైన నీవే నీ బిడ్డలను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది.
ఎవరు బాగు చేయలేరు. ఎవరు మన పిల్లల్ని స్వతహాగా హక్కును చేసుకుని పెంచాలనుకోరు. ఎవరిని నమ్మి చేతుల్లో పెట్టలేం. మరి ఎలా? పేరెంట్స్ అయిన మనమే వారిని జాగ్రత్తగా పెంచాలట. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళనంత జాగ్రత్తగా పెంచాలంటే మనకెన్ని జాగ్రత్తలు తెలియాలి? మనకు తెలుసా జాగ్రత్తలు? కొంతమంది తల్లులు ఉంటారండి, పిల్లలను కనీసం ఆ పిల్లలకు పెళ్లి చేసిన ఈ తల్లికి ఇంకా జాగ్రత్త రాదు ఏంటో మరి. కొంతమంది తండ్రులు ఉంటారండి, పిల్లలు కనేసి మనవాళ్ళు పుట్టేసినా ఇంకా జాగ్రత్త రాదు ఆయనకి. మరి ఎలా జాగ్రత్తలు వచ్చేది? అందుకని అంటున్నాను, నువ్వు పరిపూర్ణవి కాదు, నేను పరిపూర్ణం కాదు తమ్ముడు అన్నమాట. మనం అందరం పతనమైపోయిన మనుషుల్లో. మరి మన పిల్లలను కుటుంబాలను ఎలా చక్కదిద్దేది? ఎవరు బాగు చేసేది? ఎవరు బాగు చేయలేరు. బతుకునిచ్చిన వాడే మన బతుకు పాఠాలు చెప్పగలడు. ఎవరైనా? బైబిల్ దేవుడు. ఏమన్నాడు ఆయన? చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏంటట? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. నాకు చాలా కాలం మాట అర్థం లేదండి. పిల్లలకి తల్లిదండ్రులకు కోపం రేపడం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపడం ఏంటి? నిజంగా వాళ్ళ ఎమోషన్స్ మనం టచ్ చేస్తామంటే ఎస్, వాళ్ళ ఎమోషన్స్ని టచ్ చేసేది పేరెంట్స్ ఏనట. తండ్రులారా, మీ పిల్లలు కోపిష్టులే కాదు, పోకిరిగాళ్ళు కూడా అయిపోతారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు కోపిష్టులే కాదు, పాపిష్టులు కూడా అయిపోతారు. మరి ఎలా నా పిల్లలను కట్టడ చేసేది? ఆ వాక్యంలోనుంది, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడే. ప్రభు యొక్క బోధలోను శిక్షలోను. ఇప్పుడు నేను మరలాడుగుతున్నా, తల్లిదండ్రులైన వారిని పిల్లలు అన్నీ చూసి నేర్చుకుంటే, వాళ్ళని చూసి అన్నీ నడిస్తే, మన బిడ్డలు మనలో మరొకటి కూడా చూస్తారట. ఏంటది? ప్రభు యొక్క బోధన, ఆయన యొక్క శిక్షణ. ఇప్పుడు నేను మరలాడుగుతున్నా, మనల్ని ఏమని పిలుస్తారు మన పిల్లలు? ఇప్పుడు నా పిల్లలు, ఒరే జేమ్స్ అని